హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో 9 రోజుల పాటు నియమ నిష్టలతో దుర్గామాతను కొలుస్తాం కదండి. అయితే ఈ నవరాత్రుల సమయంలో చాలామంది కుమారి పూజ చేస్తూ ఉంటారు. నవరాత్రుల్లో ఏ రోజైనా సరే ఈ కుమారి పూజ అనేది నిర్వహించవచ్చండి. కానీ చాలామంది దుర్గాష్టమి రోజున ఈ కుమారి పూజను నిర్వహిస్తారు. పూజ చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయండి, సుఖ సంతోషాలు కలుగుతాయి. అయితే ఈ కుమారి పూజ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఏ వయసు వారికి చేయాలి, ఎవరు లేకపోతే మన అమ్మాయికి కుమారి పూజ చేయవచ్చా, ఇంకా ఏ వయసు పిల్లలకి చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అని అన్ని విషయాలు నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను అండి. నవరాత్రుల్లో ఏ రోజైనా సరే ఈ కుమారి పూజ నిర్వహించవచ్చండి. ఈ పూజ చేయడం వల్ల మనకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, అంతేకాకుండా సుఖ సంతోషాలు కలుగుతాయండి. ఈ కుమారి పూజ ఎలా చేయాలో నేను ఇప్పుడైతే తెలియజేస్తాను అండి. కుమారి పూజ చేయడానికి 2 నుంచి 10 సంవత్సరాల లోపున్న బాలికను ఇంటికి పిలవాలి. ఆ తర్వాత ఆ బాలికకు పీట పైన కూర్చోపెట్టి పాదాలను నీళ్ళతో కడగాలండి. ఆ తర్వాత కాళ్ళకు పసుపు రాసి పాదాలపై పూలు అనేది చల్లాలండి. సుగంధ ద్రవ్యాలను ఆ బాలికకు పూయాలి. ఆ బాలికని మనం అమ్మవారిగా భావిస్తా మనం ఇవన్నీ అయితే చేయాలండి. తర్వాత కర్పూర హారతి అనేది ఇవ్వాలి ఆ బాలికకు. ఆ తర్వాత బాలికకు కొత్త వస్త్రాలు అనేది ఇవ్వాలి. చివరిగా అన్ని రకాల ఆహార పదార్థాలను భోజనంతో తినిపించాలండి. ఆ బాలికను సాక్షాత్తు బాలత్రిపుర సుందరదేవి స్వరూపంగా భావించాలి. ఇలా చేస్తే అమ్మవారికి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందండి. అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధిస్తాయి. అయితే ఒక్కొక్క వయసున్న వారికి బాలికను ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఆ బాలికను పూజ చేస్తే ఒక్కో ఫలితం అయితే కలుగుతుందండి. అవి ఏమిటో నేను ఇప్పుడైతే తెలియచేస్తానండి. కుమారి పూజ 2 సంవత్సరాలున్న బాలికను కుమారి అని పిలుస్తారు. కుమారిని పూజిస్తే దారిద్ర్య బాధలు తొలగిపోతాయండి. ఆర్థిక సమస్యలతో బాధపడేవారు 2 సంవత్సరాల బాలికను పూజించాలి. తర్వాత త్రిమూర్తి 3 సంవత్సరాలున్న బాలికను త్రిమూర్తి అని పిలుస్తారు. త్రిమూర్తిని పూజిస్తే ధనధాన్య పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుందండి. తర్వాత కళ్యాణి 4 సంవత్సరాల బాలికను కళ్యాణి అని పిలుస్తారు. కళ్యాణిని పూజిస్తే విద్యాభివృద్ధి కలుగుతుంది. పిల్లలు విద్యలో బాగా రాణించాలంటే 4 సంవత్సరాల బాలికను ఇంటికి పిలిచి కన్య పూజ అనేది చేయాలండి. తర్వాత రోహిణి 5 సంవత్సరాల బాలికను రోహిణి అని పిలుస్తారు. ఈ వయసున్న బాలికను పూజిస్తే సకల అనారోగ్య సమస్యలు దూరం అయిపోతాయండి. ఇంట్లో ఎవరైనా హెల్త్ ప్రాబ్లమ్స్తో ఉంటే 5 సంవత్సరాల బాలికను పూజ చేస్తే చాలా మంచిది. తర్వాత కాళిక 6 సంవత్సరాల బాలికను కాళిక అని పిలుస్తారు. కాళికను పూజిస్తే అంతర బాహ్య శత్రుబాధలను తొలగిపోతాయండి. శత్రువులు సమూలంగా నశిస్తారు. తర్వాత చండిక 7 సంవత్సరాల బాలికను చండిక అని పిలుస్తారండి. చండికను పూజిస్తే రాజవైభోగం కలుగుతుంది. జీవితంలో అత్యున్నత స్థాయిలోకి వెళ్తారు. తర్వాత శాంభవి 8 సంవత్సరాలు ఉన్న బాలికను శాంభవి అని పిలుస్తారు. శాంభవిని పూజిస్తే ప్రమోషన్ వస్తుంది. రాజకీయాల్లో మంచి పేరు రావాలంటే శాంభవిని పూజించాలండి. తర్వాత దుర్గా 9 సంవత్సరాలున్న బాలికను దుర్గా అని అంటారు. వీరిని పూజిస్తే సకల కష్టాలన్నీ తొలగిపోతాయండి. ఈ నవరాత్రులు 9 రోజులు ఎవరైతే పూజ అయితే చేయలేరో వాళ్ళైతే ఈ దుర్గాష్టమి రోజున ఈ 9 చిన్నపిల్లలను తెచ్చి అంటే వాళ్ళని నవదుర్గలుగా భావించి వాళ్ళకైతే ఈ కన్య పూజ చేస్తే చాలా మంచిదండి. ఒకవేళ మీకు 9 మంది దొరకలేదంటే ఒకరికైనా సరే ఈ కన్య పూజ అనేది చేయండి, చాలా మంచిది. తర్వాత సుభద్ర 10 సంవత్సరాలు ఉన్న బాలికను పూజిస్తే మనసులో ఉన్న కోరికలన్నీ తీరిపోతాయండి. ఇలా నవరాత్రి ఉత్సవాలు మీ కోరికను బట్టి 2 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల మధ్యలో ఉన్న బాలికను ఇంటికి పిలిచి ప్రత్యేకమైన కన్య పూజ చేస్తే చాలా మంచిదండి. ఒకవేళ మీకు దగ్గరలో ఏ చిన్నపిల్లలు దొరకలేదు అనుకుంటే మా ఇంట్లో మా పాప ఉంది వాళ్ళకి చేసుకోవచ్చా అని చాలా మందికి సందేహం అయితే ఉంటుంది కదండి. మనకి ఎవరు కనుక దొరకపోతే మన ఇంట్లో మన పాపకైతే ఈ పూజ చేసుకోవచ్చండి, ఏమీ కాదు. మనకి ఈ పూజ పాపకి ఆ కులము ఈ కులము అదే ఏమీ లేదండి. మనం ఏ పాపనైనా తెప్పించుకొని ఆ పాపలో అమ్మవారినిగా భావించి మనం ఈ పూజ అయితే నిర్వహించాలండి. ఓకే అండి,
మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.